ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చావు దేహానికి కానీ ఆత్మకు కాదు. పంచభూతాల సాక్షిగా ముడిపడిన బంధం ఆ పంచభూతాల సాక్షిగానే తిరిగి ప్రాణం పోసుకుంటుంది. కొన్ని ప్రేమలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని ప్రేమలు చరిత్రని తిరగరాస్తాయి. కొన్ని ప్రేమలు చరిత్రనే సృష్టిస్తాయి. అను ఆర్యల ప్రేమ చరిత్రలో మిగిలిపోయేది కాదు, మన మనసుల్లో చెరగని ముద్ర వేసినది. అజరామరమైన ప్రేమకు లేదు అంతం. ఇదొక సరికొత్త ఆరంభం. అపరిచితుల్లా మొదలయ్యే పరిచయం, గత జన్మ సాక్షిగా ముడిపడే పరిణయం, అందంగా ఆరంభమవుతున్న అను ఆర్యల ప్రేమ ప్రయాణం. జన్మలు దాటి ఒక్కటైన వాళ్ల ప్రేమ అమరం. ఎన్ని జన్మలకైనా ఈ ప్రేమ ఎంతో మధురం. ఏమైంది సింధు? ఏముంది? వెయిట్ మిషన్ పనిచేయట్లేదు. మళ్ళీ మొదలైందా? సరే, నువ్వు దాని పని చూడు. ఏమైంది? వెయిట్ మిషన్ పనిచేయడం లేదు. వెయిట్ మిషన్ పనిచేయట్లేదా? కొత్తది కొనమంటే కొనరు, మనల్ని అయితే తిడతారు. నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే. చెల్లెళ్లే సర్వస్వం అనుకునే అనురాగంతో అను. అక్క, సూపర్ గా ఉన్నావు. చూస్తుంటే మాకే ముద్దస్తున్నా. ఇక బావగారు చూస్తే ఊరుకోండి. నాకు అసలు టెన్షన్ గా ఉంటే మీకు వేళకోళంగా ఉందా? టెన్షన్ ఎందుకక్క? అఫ్ కోర్స్ పెళ్ళంటే టెన్షన్ ఉంటుందనుకో, కానీ మా అక్క డేరింగ్ అండ్ డాషింగ్, ఏదైనా హ్యాండిల్ చేయగలదు. నా ఆలోచన అంతా మీ గురించే. మీ చదువులు పూర్తయి సెటిల్ అయ్యాక నా పెళ్లి గురించి ఆలోచించాలి అనుకున్నా. కానీ ఎక్కడ? బాబాయ్ చెప్పిన మాట వింటేగా. విననమ్మా, విననంటే వినను. నువ్వు మొండితనం చాదస్తం అనుకున్నా సరే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలమ్మా. చెల్లెళ్ళని సెటిల్ చేసి తీరిగ్గా పెళ్లి చేసుకుంటానంటే ఎలాగమ్మా?
అయినా అక్కకి పెళ్లి కాకుండా చెల్లెల్ని ఎవరు చేసుకుంటారమ్మా? ఇలా చెప్పే నన్ను ఒప్పించారు. నువ్వు మాత్రం పెళ్లి తర్వాత కూడా నీ చెల్లెళ్ల బాధ్యత చూసుకోవచ్చని వాళ్ళకి మాటిచ్చే కదమ్మా ఈ పెళ్లికి ఒప్పుకుంది. అవును, మరి నా పాటకి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా చెల్లెలని ఎవరు చూసుకుంటారు బాబాయ్? వాళ్ళకి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయినా చెల్లెళ్ళకి అన్నీ నువ్వే అండగా నిలబడ్డావు. అమ్మలా లాలించావు, నాన్నలా బాధ్యతలు తీసుకున్నావు. ఒక పక్క చదువుకుంటూనే ట్యూషన్లు చెప్తూ ఆ సంపాదనతోనే వీళ్ళని పోషించావు. ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా బిజినెస్ చేస్తూ ఒక స్థాయిలో నిలబడ్డావు. ఇంతకంటే ఇంకేం చేయాలమ్మా నువ్వు? కొన్ని ముఖ్యమైన బాధ్యతలున్నాయి బాబాయ్. వీళ్ళని బాగా చదివించాలి, మంచి కుటుంబంలో యోగ్యమైన అబ్బాయిలకిచ్చి పెళ్లిళ్ళు చేయాలి. అప్పుడే నా బాధ్యత తీరినట్టు. తప్పకుండా నువ్వనుకున్నట్టే అన్నీ జరుగుతాయమ్మా. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. అమ్మా సంధ్య, మీ బావగారికి పట్టుబట్టలు అందాయా లేదో కనుక్కో అమ్మా. అలాగే బాబాయ్. అమ్మా శ్రావణి, నువ్వు వెళ్ళి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు టిఫిన్లు చేశారో లేదో కనుక్కో అమ్మా. సరే బాబాయ్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హలో భగవాన్, మన బిజినెస్ లో ఎప్పుడు లాభాలు తప్ప నష్టాలు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. బిజినెస్ అన్నాక లాభ నష్టాలుంటాయని తెలుసు. సరే, కొంచెం అట్టిటైనా అడ్జస్ట్ చేసుకుంటాను. కాకపోతే నా ఇద్దరు తమ్ముళ్ళు మాత్రం బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలి. ఈ విషయంలో మాత్రం నేను నో కాంప్రమైజ్. వాళ్ళిద్దరూ దేశానికి కాబోయే ఆణిముత్యాలయ్యా. అర్థమవుతోందా? అయ్యా, ప్రతిరోజు ఇదే కోరిక విని విని ఆ దేవుడికి బోర్ కొట్టేసి ఉంటుంది. కాస్త చేంజ్ కోసం మీ గురించి ఏమైనా కోరుకోండి అయ్యా. నా కోసం కోరుకోవడానికి ఏముంటుందిరా? వాళ్ళిద్దరూ బాగుంటే నేను బాగున్నట్టే. అయినా నాకు వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరున్నారా? అరే, మీకెన్నిసార్లు చెప్పాను నా కాళ్ళకు మొక్కొద్దని? లేవండి లేవండి లేవండి. తమ్ముళ్లే జీవితం అనుకునే ఆత్మీయ భావంతో ఆర్య. నువ్వు రోజూ నీ దేవుడికి మొక్కుకున్నట్టే మరి మేము మా దేవుడికి మొక్కాలి కదా అన్నయ్య. మాకు అమ్మా నాన్న, గురువు, దైవం అన్నీ నువ్వే కదా అన్నయ్య. మాకు నీ ఆశీర్వాదం ఉంటే చాలు, మాకింకేమీ అవసరం లేదు. మీ ఇద్దరూ నా తమ్ముళ్ళవడం నా అదృష్టం రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.